ఐపీఎల్ ప్రారంభం నుంచి లీగ్లో అన్ని సీజన్లు ఆడిన క్రికెటర్లు కొందరే ఉన్నారు. వారిలో అందరికీ తెలిసిన ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఒకే ఫ్రాంచైజీకి ఆడుతూ రికార్డుల మీద రికార్డులు తిరిగేస్తున్నప్పటికీ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం మాత్రం ఒక్కసారి కూడా కప్ గెలవలేదు. దీంతో ఈసారైనా విజేతగా నిలవాలని ఆర్సీబీ పట్టుదలతో ఉంది. ఐపీఎల్ 2024 మొదటి మ్యాచ్ మార్చి 22న జరగనుంది. చిదంబరం స్టేడియంలో జరిగే ఫస్ట్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో ఆర్సీబీ తలపడనుంది. ఐపీఎల్ లీగ్ 2008లో ప్రారంభమైంది. అయితే అంతకు కొన్నాళ్ల ముందు మలేషియాలో జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ 2008లో భారత్ను విజయ తీరాలకు చేర్చిన కోహ్లీని ఆర్సీబీ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఫ్రాంచైజీకి ఆడుతున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో 16 ఏళ్లుగా ఒకే జట్టు తరఫున ఆడిన ఏకైక ఆటగాడు కోహ్లీనే. ఇన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు, ఎక్కువ సెంచరీలు సాధించి రికార్డులు సృష్టించాడు. 2016లో 973 పరుగులు చేసి ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును కూడా నెలకొల్పాడు. లీగ్లో మరో 6 పరుగులు చేస్తే టీ20లో ఎక్కువ స్కోరు చేసిన ఇండియన్గా నిలుస్తాడు. కోహ్లీ ప్రస్తుతం పొట్టి ఫార్మాట్లో మొత్తం 11,994 పరుగులు చేశాడు. ఇందులో అంతర్జాతీయ క్రికెట్లో 4,037 పరుగులు సాధించి ఇంటర్నేషనల్ టీ20లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్లో మొత్తం 7,263 పరుగులు చేశాడు. మొత్తం రన్స్ 11,194. అయితే ఓవరాల్గా టీ20 ఫార్మాట్లో 12,000 పరుగులు చేసిన మొదటి ఇండియన్ క్రికెటర్గా నిలవటానికి విరాట్ కోహ్లీ మరో 6 పరుగులు చేస్తే చాలు. ఓవరాల్గా టీ20లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లో క్రిస్ గేల్ 14,562 రన్స్తో ముందున్నాడు. తర్వాత షోయబ్ మాలిక్ 13,360, కిరణ్ పోలార్డ్ 12,900, అలెక్స్ హేల్స్ 12,225, డేవిడ్ వార్నర్ 12,065 టాప్ 5 లిస్టులో ఉన్నారు. వీరి తర్వాత 12,000 పరుగుల రికార్డు సాధించిన 6 ఆటగాడిగా కోహ్లీ నిలవనున్నాడు. ఇంటర్నేషనల్ ఫ్రాంచైజ్ క్రికెట్ కలిపి టీ20లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ 14,194 పరుగులతో ముందున్నాడు. తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ 11,156 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.